నమస్కారము. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను, జీవన విధానాన్ని, కట్టుబాట్లను ఈ ప్రపంచానికి చాటి చెప్పడంలోనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఇవాళ అరకు ఉత్సవం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ ఆదివాసీ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించేవారు. ప్రతి సంవత్సరము ఆదివాసుల ఫెస్టివల్, అరకు ఫెస్టివల్ నిర్వహించి అక్కడ ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానాలతో పాటు అరకు అందచందాలు, అరకు రమణీయతను ఈ ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే తూతుమంత్రంగా అరకు ఫెస్టివల్ని నిర్వహించి ఆ తర్వాత మా అరకు ఫెస్టివల్ నిర్వహించడం కూడా చేతకాక ఈ 4 సంవత్సరాల నుండి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, అరకు ఫెస్టివల్ని పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అరకు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ గిరిజనులకు, అరకు ఆదివాసులకు ఒక వాళ్ళకు ఉన్న ప్రత్యేకతని ప్రపంచానికి మళ్ళీ చాటి చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ అరకు ఉత్సవంకి శ్రీకారం చుట్టారు. ఈ నెల రేపు 31వ తారీఖు నుండి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు సుమారు 3 రోజుల వరకు ఈ అరకు ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అరకు ఉత్సవానికి సుమారుగా ₹1 కోటి మంజూరు చేయడము, మా ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడము మాకు చాలా సంతోషం. అలాగే ఈ అరకు ఉత్సవం ద్వారా అరకుని ప్రమోట్ చేయాలి, అరకులో నుండి కాఫీని ప్రమోట్ చేయాలి, ఈ అరకు ఆదివాసులను ప్రపంచ స్థాయికి ప్రమోట్ చేయాలని ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అరకు మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ రకంగా ఉత్సవాలు జరిపించడము మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే చాలా సంతోషం కలిగించేటటువంటి విషయాలు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 31వ తారీఖు నుండి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు జరిగే అరకు ఉత్సవానికి మీరందరూ పాల్గొని మీరందరూ మరి ముఖ్యంగా టూరిస్టులను ఉద్దేశించి టూరిస్టులందరూ మీరందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.